అమ్మ 10 రూపాయలంటే అమ్మా. ఎవరమ్మా మీరు? చూస్తుంటే అడుక్కునే ఆవిడలా కనిపించట్లేదు. బాగా బతికిన మనిషిలా కనిపిస్తున్నారు. లేదమ్మా, నేను అడుక్కుండామని, నాకెవ్వరు లేరు. హుహు. నిజం చెప్పండమ్మా. నేనెవరో మీకు తెలీదు. మీరెవరో నాకు తెలీదు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. చెప్పండి. నాకు కొడుకు కోడలు ఉన్నారమ్మా. కాకపోతే నా కోడలికే నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. రోజు నా కొడుకుతో గొడవ పెట్టుకుంటుంది, మీ అమ్మని వృద్ధాశ్రమంలో వదిలేసేయని. కాకపోతే నా కొడుకు మాత్రం నన్ను వదిలి ఉండలేరు, అందుకే వాడు వదలను అని చెప్పాడు. నా కొడుకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రోజు నన్ను టార్చర్ పెట్టి బెదిరిస్తుందమ్మా. నువ్వు కానీ ఇంట్లో నుంచి బయటికి పోకపోతే నీ కొడుకు అన్నంలో విషం కలిపి పెడతానని బెదిరిస్తుందమ్మా. అందుకే నేను ఇంట్లో నుంచి ఇట్లా బయటికి దూరంగా వచ్చి బతుకుతున్నాను. నా కొడుకు ఎక్కడున్నా బాగుంటే చాలమ్మా. ఛీ! ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? సరే అమ్మా, మీరు నాతో వస్తారా? నేను మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా ఒక మంచి పని చూపిస్తాను. అత్తే కదా అని రోడ్డు మీదకి వదిలేస్తున్నారు. కానీ రేపు అదే అత్త పొజిషన్కి మీరు వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.